ఆలగడ్డ 4 రోడ్ల కూడలిలోని మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి నల్ల పెయింట్ వేసి ముఖానికి తెల్లగుడ్డ కట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు సిద్ధారెడ్డి రమణారెడ్డిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. నంద్యాల టౌన్లోని ఓ లాడ్జ్లో దాక్కున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలగడ్డ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డితో ఉన్న దీర్ఘకాలిక ఆస్తి తగాదాలే ఈ ఘటనకు మూల కారణమని తెలుస్తోంది. తమ కుటుంబానికి రావాల్సిన 16 కోట్ల రూపాయల ఆస్తిని మోసం చేశారని నిందితుడు ఆరోపిస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డిని ఎన్నిసార్లు కలిసినా తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి he has defaced the statue of former CM డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆ విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని, అండ్ ఆ విగ్రహం మొహం మీద ఒక వైట్ కలర్ క్లోత్ కట్టేసి విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని మనకి సూచన వచ్చింది. తర్వాత అక్కడ ఆలగడ్డ వైసీపీ లీడర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేసుకొని ఒక సస్పెక్ట్ పర్సన్ ని అరెస్ట్